కాలీఫ్లవర్ కూర చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవరు శుభ్రం క్లీన్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం వేడి నీళ్ళు కాగించుకొని వేడి నీళ్ళు పోయాలి. వేడి నీళ్ళు శుభ్రం కడగాలండి. కాసేపు వేడి నీటిలో ఉంచాలి. వాటికి కావాల్సిన ఉల్లిపాయ అండి, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర అండి. ముందుగా కొబ్బరి, జీలకర్ర, టమాటాలు పేస్ట్ చేసుకోవాలి. కొబ్బరి, జీలకర్ర, టమాటాలండి. పేస్ట్ అండి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. కొద్దిగా నూనె అండి, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కాలీఫ్లవర్ అండి, కొంచెం పసుపు, కొద్ది కారం అండి, కొంచెం ఉప్పు, బాగా కలపాలండి. కదా కొద్దిగా ధనియాల పొడి వేసి కొంచెం బాగా తెచ్చి కలపాలండి. మొత్తం ఉప్పు, కారం, మసాలా అంతా పట్టాలి. మూత పెట్టేయాలి. కాలీఫ్లవర్ ఉడికిపోయిందండి. చేసి పెట్టుకున్న కొబ్బరి, టమాటా, కాసేపు మూత పెట్టేయాలండి. టమాటా పచ్చివాసన పోయే వరకు. టమాటా కాలీఫ్లవర్ కూర రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి, చపాతీకి కూడా బాగుంటుంది. దించే ముందు కొంచెం కొత్తిమీర. టమాటా ఇలా గ్రేవీ చేసుకోవడం వల్ల చాలా పులుపులుగా ఉండి చాలా టేస్ట్గా ఉంటుందండి కూర. కాలీఫ్లవర్ ఎప్పుడు మనం ఫ్రై చేస్తాం కాకుండా ఇలా చేసుకుంటే